కష్టపడైతే తిత్తున్నా, నా కోసం ఒక చిన్న లైక్ కొట్టుర్రి. బాగా కింద పైన తడిసి కూలవాలి నీకు. నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. అబ్బా నా గజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎంత ముద్దు వస్తున్నావు. వాడికి వచ్చే భార్య అదృష్టవంతురాలు, మంచోడాడు. ఆడు మహాశతముద్రు. ఇంకొక అరగంట చూడు ఎంత ఆట ఆడతాడు. నేను ఏడుస్తున్నానని ఈడికి చెప్పకే. ఈడేంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు. అమ్మా సార్ లోపల ఉంది సార్. ఇందాకంది అప్పుడప్పుడు సన్నీ లియోన్ లాంటి ఫిగర్ ని తెస్తూ ఉంటాను చూడు. ఎంజాయ్ చేస్తాను అనుకున్నావా? మర్చిపోయిన దీపారాధన మాత్రం మర్చిపోరు. దీపా పొగరా ఉద్యోగం చేస్తున్నావు టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటానికి ఎటకారమా? బేసిక్ గా ఇదో పెద్ద దొంగల ముఠ అన్నమాట. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఏం సుకుమారా, కొట్టుకోవడం తిట్టుకోవడం, పప్పు అన్నం పెట్టారని. నిన్నటిదాకా లవర్ అన్నావు, ఇప్పుడేమో ఫ్రెండ్ అంటున్నావు. బాబాయ్ నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మనం ఏమైనా కొట్టుకోమన్నామా? వాడు ఈ పళ్ళకి వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన మన పిచ్చే స్వామి, మిమ్మల్ని చూస్తుంటే ఒక పవిత్ర మూర్తిలా కనిపిస్తున్నారు. వాళ్ళ క్యారియర్ గురించి ఆలోచించి నా క్యారియర్ పోయింది ఇక్కడ. రేపు అందరూ కలిసి వంటకాలు మనమే, మీరు కూరగాయలు తరగాలి. ఆయన నేను తాగి పడిపోతా, అది డాన్స్ చేసి వెళ్ళిపోద్ది. కింద కాలిపోతలా. ఎదురు తినాలంటే వాడిని అడగాలని కోరుకుంటుంది. బ్యాడ్ నేను తప్ప వేరేం లేదురా నాకు. నువ్వేదో పెద్ద సుఖపడిపోతావు అనుకుంటాను నేను. బెత్తర సుబ్బనాయాలు. నేను మంచి అమ్మాయిని సెట్ చేస్తా, మంచి సిస్టమ్, మంచి మ్యూజిక్ సిస్టమ్ సెట్ చేస్తా నీకు. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదండి. ప్రోగ్రాము మ్యాన్సన్ హౌస్, మై హౌస్, ఎవ్రీబడి వెల్కమ్, జఫాస్. పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివా, నిన్నే చూస్తున్నా ఎదురుగా. ఇంకొద్దు, నువ్వు ఎక్కడ ఉండవే. రే వీడు ఓవర్ చేస్తున్నాడు. ఫ్యాన్స్కి అందరికి మన జగన్ ప్రభుత్వం, జనం ప్రభుత్వం.
నీ పాటికి నువ్వు గురకబెట్టి నిద్రపోతుంటే మేము కాపాడాల్సి వచ్చింది మధ్యాహ్నం వాడికి ఎరా నికృష్టుడా దరిద్రుడా అమావాసోడు పుట్టినోడా పాపంరా నీకు ఆ చదివే లేదురా. అమ్మా వారానికి 3 రోజులు ఈయన ఇల్లు వదిలి ఆశ్రమాల్లోనే ఉంటారు. పప్పన్నం గురించి డిస్కషన్లు గొడవలు ఆడ ఏమీ లేదండి. పెళ్లి లేదు పెటాక లేదు ఒంటరైపోయాను. ఊరుకా సూపర్యా వెన్నెసల வந்து ஒரு వీడికంటే ఊసర వెళ్ళే బెటరు. పెదవుల్ని పెంచలేక ఇదిగో ఇలా స్మగ్లింగ్లు ఇవన్నీ. జీవితంలో సుఖం లేదు పాడలేదు. ఇష్టం లేకంటే నాతో మన మూత అంకర పెట్టి సెల్ఫీలు దిగావా? ఇష్టం లేకంటే నా హెచ్బిడి చెప్పావా? చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.